హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాన్ని చూద్దాం, డిస్కస్ చేద్దాము. వాటితో పాటు నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 5 ప్రశ్నలు అనేది ప్రతిరోజు డిస్కస్ చేస్తూ ఉంటాను. ఈ క్వశ్చన్స్ అనేవి నేను డిఫరెంట్ సబ్జెక్టులో తీసుకుంటున్నాను. సో ఒకటి హిస్టరీ కావచ్చు, పాలిటీ, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్టులో తీసుకుంటాను కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆన్సరు ప్రశ్నల్లో నేను చాలా పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఎస్పెషల్లీ ఆ 5 ప్రిలిమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉంది. తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ ఇవి ఒకటి మీకు ప్రిలిమ్స్ పరంగా అవుతాయి, నెక్స్ట్ మెయిన్స్ పరంగా. సో అది యూపీఎస్సీ కావచ్చు లేదా స్టేట్ పీసెస్ అయినా ఏదైనా కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ చాలా అయితే ఉపయోగపడతాయి అనమాట. సో ఇవాళ ఏమున్నాయి కరెంట్ అఫైర్స్ ఒక్కోటి క్లియర్గా తీసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. న్యూస్లో ఉన్న అంశాలనే తీసుకున్నాను. ఎగ్జామినేషన్ పరంగా మీకు ఎంతవరకు యూజ్ అవుతాయో ఆ టాపిక్స్ వరకే తీసుకున్నాను అనమాట. సో ఇవాళ మనం చూస్తే ఇవాళ వచ్చేసి ఆగస్టు 22 కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ చూస్తే ఇండియా చైనా టైస్ కాంట్ బి ఏ వన్ వే స్ట్రీట్. సో మామూలుగా మనకి చైనాకి ఇండియాకి మధ్య చాలా రోజుల నుంచి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అంటే కోల్డ్ వార్ లాగా కొన్ని జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు దాని మీద క్వశ్చన్స్ రైజ్ చేయడం, ఇంటర్నేషనల్ జర్నలిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళు దానికి సంబంధించి ఏముందో ఇప్పుడు మనం క్లియర్గా ఒకటి చూద్దాం. సో ఫస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హ్యాస్ సెడ్ దట్ ది చైనా హ్యాస్ డిస్రిగార్డెడ్ ది బోర్డర్ ప్యాక్ట్స్ విత్ ఇండియా, సో కాస్టింగ్ ఏ షాడో ఆన్ ది బిలేటరల్ ట్రేడ్. సో మామూలుగా చైనా అనేది బోర్డర్ దగ్గర కొన్ని ఉల్లంఘన చేస్తుంది. చైనా అనేది ఇండియా బోర్డర్ దగ్గర కొన్ని ఉల్లంఘన అనేది చేస్తుందని చెప్పారు. సో దానివల్ల బిలేటెడ్ రైస్ దెబ్బతినే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంటారు. బిలేటెడ్ ట్రేడ్ అంటే రెండు దేశాల మధ్య సంబంధాలు, కాబట్టి ఇవి దెబ్బతినడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా జైశంకర్ హూ ఆర్ అరైవ్డ్ ఎట్ ది ఫస్ట్ లెగ్ ఇన్ ది యాజ్ ఏ 6-day visit to the South America aimed at the boosting overall bilateral ties with the region, so made the remarks during his interaction with the Indian community on Saturday. He asserted that a lasting relationship cannot be a one-way street, there is no mutual respect. సో ఈయన మామూలుగా మనకి సౌత్ అమెరికాకి వెళ్ళారనమాట. సో సౌత్ అమెరికా సంబంధించి వెళ్ళారు అక్కడ. సో అక్కడ వచ్చేసి ఇండియన్ కమ్యూనిటీ మొత్తాన్ని మీట్ అయినప్పుడు జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలు అడగడం ఇట్లాంటి జరిగినప్పుడు ఆయన చెప్పారనమాట. సో చైనా ఇప్పుడు బోర్డర్లో మనకి చైనాకి మనకి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ మధ్య చైనా వచ్చి మన ఇండియన్ బోర్డర్ చాలా డిస్టర్బ్ చేస్తుంది, కొన్ని ఉల్లంఘనలు చేస్తుంది. కాబట్టి సో రెండు దేశాల మధ్య సంబంధాలు అనేవి సో ఇరకాటంలో పడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా while responding to a question on India-China ties, Mr. Jaishankar said India and China have agreements back to the 1990s which prohibit bringing troops to border area. సో మామూలుగా మనకి ఎల్ఏసీ ఉంటుంది కదా, సో ఎల్ఏసీ బోర్డు ఉంటుంది. సో ఈ సైడు ఇండియా ఉంటుంది, సో ఇక్కడ వచ్చేసి చైనా ఉంటుంది. సో మనకి ఈ ఎల్ఏసీ బోర్డర్లో సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ట్రూప్స్ అనేవి బోర్డర్లోకి ఎగ్జాక్ట్గా బోర్డర్ దగ్గరికి రాకూడదని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ బుల్లెట్ అనేది ఫైర్ కాకూడదు, ఇట్లా కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయన్నమాట చైనాకి ఇండియాకి. సో వాటికి మధ్య అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చేయకూడదని చెప్పేసి ఉందని చెప్పారు. తర్వాత చైనీస్ హ్యావ్ disregarded that. So you know what happened in the Galwan Valley few years ago, that problem has not been resolved and that is clearly casting shadow. సో గల్వాన్ వ్యాలీ, సో లద్దాఖ్లో ఉన్నటువంటి గల్వాన్ వ్యాలీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. సో గల్వాన్ వ్యాలీలో లాస్ట్ టైము స్టాండ్ ఆఫ్ జరిగింది బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ చైనీస్ లిబరేషన్ ఆర్మీ. సో వచ్చేసి ఏం జరిగిందంటే సో కొట్లాట్లు జరిగాయి అనమాట. సో రెండు దేశాల మధ్య చనిపోవడం అనేది జరిగింది సోల్జర్స్. సో చాలా పెద్ద కోల్డ్ వార్, ఒక స్టాండ్ ఆఫ్ అయితే జరిగింది అక్కడ. సో అదొకటి గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు ఈయన. సో చైనీస్ అండ్ ఇండియన్ ట్రూప్స్ హ్యావ్ ఎంగేజ్డ్ ఇన్ ది సో ప్రొలాంగ్డ్ స్టాండ్ ఆఫ్ ఇన్ ది ఈస్టర్న్ లద్దాఖ్. సో గల్వాన్ వ్యాలీ ఎక్కడ ఉంది, మనకి ఈస్టర్న్ లద్దాఖ్లో ఉంటుంది. సో ఈస్టర్న్ లద్దాఖ్ వచ్చేప్పుడు యూటీ, సో ఈస్టర్న్ లద్దాఖ్లో ఉంటుంది. అక్కడ ఒక లాంగ్ స్టాండ్ ఆఫ్ అయితే జరిగిందని చెప్తున్నారు. సో the two sides have so far held 16 rounds of corps commander level talks. సో 16 rounds ఇంపార్టెంట్ ఇది. సో గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎక్కడైనా న్యూస్లో ఉంది కాబట్టి అడుగుతారు. 16 rounds. సో మనకి 16 rounds కార్ప్స్ కమాండర్ టాక్స్.
సో ఇది ఏ దేశాల మధ్య నడిచిందంటే మనకి ఇండియా చైనా మధ్య నడిచిందనమాట 16 రౌండ్స్ క్రాప్స్ కమాండర్ టాక్స్ ఒకటి. సో స్టాండ్ ఆఫ్ ది ఎరప్టెడ్ ఇన్ ది May 5, 2020 ఫాలోయింగ్ వైలెన్స్ క్లాష్ ఇన్ ది ప్యాంగాంగ్ లేక్స్. సో ఈ గల్వాన్ వ్యాలే కాకుండా ఇంకా ప్యాంగాంగ్సో లేక్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో ప్యాంగాంగ్సో లేక్ అని ఒకటి ఉంటుంది, ఇది కూడా మనకి లద్దాఖ్లోనే ఉంటుంది. సో లద్దాఖ్లోనే ఉంటుంది, అంటే ఐస్ట్ ఏరియాలో ఉండే సాల్ట్ లేక్ అనమాట. ప్రపంచంలోని ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉండే సాల్ట్ లేక్ ఇది ప్యాంగాంగ్సో లేకు. ఇది మనకి లద్దాఖ్లో అంటే మనకి ఇండియాలో ఉంటుంది, చైనాలో ఉంటుంది, రెండు దేశాల్లో ఇది లొకేటెడ్ ఉంటుంది అనమాట. సో ఇట్లా సో ఇక్కడ కూడా స్టాండ్ ఆఫ్ అనేది జరిగిందని చెప్తున్నారు. సో మిస్టర్ జయశంకర్ who has the Indian ambassador to China from 2009 to 13 said that the relationship cannot be one-way street. So and mutual respect to has there in aim. So and to sustain it. So ఈ మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండాలంటే రెండు దేశాల నుంచి బంధాలు అనేది సో క్లారిటీ అంటే ఒక నీట్గా ఉండాలి. నీట్గా అంటే ఏంటి, సో బంధాలు అనేవి రిలేషన్షిప్స్ అనేవి ఎటువంటి ఉల్లంఘన చేయకుండా, సో ఒక దేశం మీద ఇంకో దేశం మోనోపాలి చేయాలని చెప్పేసి మిలిటరీ పరంగా వాళ్ళు పెట్టుకున్న అగ్రిమెంట్స్ని ఉల్లంఘించడము, వైలేషన్ చేయడం ఇట్లాంటివి చేయకుండా ఉంటే సో బిలేటెడ్ రైట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని సో ఇక్కడ మిస్టర్ జయశంకర్ చెప్తున్నారు. సో దే ఆర్ అవర్ నైబర్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ అలాంగ్ విత్ దేర్ నైబర్. సో బట్ ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ అలాంగ్ విత్ దేర్ నైబర్ ఆన్ ఏ రీజనబుల్ టైమ్స్. ఐ మస్ట్ రెస్పెక్ట్ యూ అండ్ యూ మస్ట్ రెస్పెక్ట్ మీ. సో మనం నైబర్స్తో బాగున్నప్పుడే మనకి రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి. సో మన నైబర్ మనతో ఎలా బాగుండాలని అనుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళు చుట్టూ ఉండే నైబర్స్ కూడా అలానే ఉండాలని అనుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. సో అంటే వచ్చేసి సంబంధాలు బాగుంటాయి. ఇప్పుడు మీరు నాకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారో నేను అదేవిధంగా మీకు రెస్పెక్ట్ ఇస్తాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ హ్యావ్ బీన్ సో వెరీ క్లియర్ దాన్ ది ఇఫ్ యూ హ్యావ్ బిల్డ్ రిలేషన్షిప్స్ then there has to be a mutual respect. Each one will have their interest and we need to sensitive to what the concerns are of the one party. So ఇంకా చూడండి ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో రిలేషన్షిప్స్ ఆర్ ఏ two-way streets. So two-way street. The lasting relationship cannot be one-way street. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ చూడండి, రిలేషన్షిప్స్ అనేవి టూ-వే స్ట్రీట్, ద లాస్టింగ్ రిలేషన్షిప్ అనేది కెనాట్ ఏ వన్-వే రిలేషన్షిప్, వన్-వే అని చెప్తున్నారు. సో వీ నీడ్ ఏ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ సెన్సిటివిటీ. సో ఇక్కడ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి అంటే ఇద్దరి మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ సెన్సిటివిటీ కూడా ఉండాలి. అప్పుడే మన బిలేటెడ్ రైట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయని చెప్తున్నారు. సో ఇంకా యాడింగ్ దట్ ది సో ఇట్ ఈజ్ నో సీక్రెట్ వీఆర్ గోయింగ్ త్రూ ఏ వెరీ డిఫికల్ట్ ఫేజ్. సో ఒక కంట్రీ, రెండు దేశాలు నైబరింగ్ కంట్రీస్ మధ్య డిఫికల్ట్ ఫేజ్లో వెళ్ళడం అనేది చాలా మనం ఎలా చెప్పొచ్చు అంటే దాన్ని సో ఒక ప్రమాదకరమైన హెచ్చరిక లాంటిది అనమాట. సో నైబరింగ్ కంట్రీస్ ఎప్పుడైతే రిలేషన్షిప్స్ బాగుంటాయో చూడండి, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ చూడండి, వాళ్ళకి బోర్డర్స్ కూడా ఉండవు. యూరోపియన్ కంట్రీస్కి బోర్డర్ కూడా ఉండదు సరిగా, ఎందుకంటే వాళ్ళంతా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటారు. యూరోపియన్ యూనియన్ సో ఈ విధంగా ఉంటారు, ఎందుకంటే ఉల్లంఘన చేయరు ఒకరు బోర్డర్లో ఒకరు. నెక్స్ట్ మీరు యుఎస్ఏ కెనడా కూడా చూడండి, ఒక చిన్న రోడ్సే ఉంటాయి మిడిల్లో, ఎటువంటి బోర్డర్ ఫెన్సింగ్ ఏముండదు. అదే మన ఏషియాలో చూడండి చాలా కంట్రీస్ మధ్య బోర్డర్స్, ఇండియా పాకిస్తాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, సో ఇంకా మనకి చైనా, ఇండియా ఇట్లా చూడండి బోర్డర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి భూటాన్ చూడండి బోర్డర్ చాలా తక్కువ ఉంటుంది, ఫెన్సింగ్ కూడా ఉంటుంది సరిగా, ఎందుకంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి అట్లా. సో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫేజ్. సో ఈయన ఇంకా ఏమవుతున్నారంటే బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అయినా అక్కడ వచ్చేసి కొందరు అడిగారు అనమాట, చైనా ఈజ్ గోయింగ్ త్రూ ది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్టర్ ది బీజింగ్ హ్యాస్ డన్ ఇట్ ది బోర్డర్ ఎంపసైజ్డ్ దట్ ది ఏషియన్ కంట్రీ విల్ నాట్ హ్యాపెన్ ఇఫ్ టూ నైబర్స్ కుడ్ నాట్ జాయిన్ హ్యాండ్స్. సో ఒక ఏషియాని డెవలప్ చేయాలి. సో మనం ఆసియా తీసుకుంటే ఏషియా మొత్తం మీద ఇండియా, చైనా అని మేజర్ ఎకనమీస్ అనమాట, ఏషియాలో మేజర్ ఎకనమీస్. కాబట్టి ఈ రెండు దేశాలు బాగా డెవలప్ అయినప్పుడే, ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డెవలప్ అయినప్పుడే ఏషియా కూడా డెవలప్ అవుతుంది. ఏషియా యొక్క ఫ్యూచర్ కూడా మన రెండు దేశాల మీద డిపెండ్ అయిందని చెప్పి కూడా ఇక్కడ చెప్పారనమాట. సో వీ వెరీ మచ్ హోప్ దట్ ది విజ్డమ్ డాన్ ఆన్ ది చైనీస్ సైడ్. సో మినిస్టర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మొత్తం చైనా నుంచే కావాలి, ఇండియా అనేది మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, కానీ చైనా అనేది మాత్రం ఉల్లంఘన చేస్తుందని ఇక్కడ చెప్తున్నారు. సో బిసైడ్స్ ది బ్రెజిల్, మిస్టర్ జయశంకర్ విజిట్ పరగ్వే అండ్ అర్జెంటీనా అండ్ ఇట్ ఈస్ దిస్ ఫస్ట్ ట్రిప్ టు సౌత్ అమెరికన్ రీజన్ ఎక్స్టర్నల్ మినిస్టర్. సో ఒక ఎక్స్టర్నల్ మినిస్టర్గా సో ఈ కంట్రీస్ విజిట్ చేయడం అనేది ఇది మొదటిసారి అనమాట. పరగ్వే కావచ్చు, అర్జెంటీనా, ఈ కంట్రీస్. తర్వాత the visit is aimed at the exploring new areas of cooperation in the post pandemic. సో ఈ విజిట్ ఏంటంటే కొన్ని ఏరియాస్లో వచ్చేసి కోఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ చేయడం అనేది. సో ఏ కంట్రీకి వెళ్ళాలంటే మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్కి అయితే మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వెళ్ళారన్నమాట. సో సౌత్ అమెరికన్ కాంటినెంట్ న్యూస్లో ఉంది కాబట్టి ఈయన వెళ్ళారు కాబట్టి కొంచెం చూసుకోండి. అక్కడ అమెజాన్ రివర్ కావచ్చు, బ్రెజిల్, మనకి ఇంకా ఏముంటాయి, సో మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి, కొన్ని ఏంజల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో తర్వాత ఇంకా ఏముంటాయి మనకి అక్కడ, నెక్స్ట్ అకోంగ్వా ఉంటుంది, పీక్ మనకి యాండీస్ పర్వతాల్లో ఎత్తినటువంటి శిఖరం అనమాట. అది వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఏషియా.
సో అవుట్ సైడ్ ఏషియాలో హైయెస్ట్ పీక్ అనమాట. అంటే మనకి ప్రపంచంలో నార్థన్ హెమిస్ఫియర్, మనకి ప్రపంచంలో ఎత్తినటువంటి పీక్ ఏంటి? ఎవరెస్ట్. అందరికీ తెలుసు ఎవరెస్ట్ అనేది ఎత్తినటువంటి శిఖరం. అది ఎక్కడ? ఏషియా కాంటినెంట్లో, అలాగే ప్రపంచంలో, యాజ్ వెల్ యాజ్ నార్థన్ హెమిస్ఫియర్లో. సో కంప్లీట్గా మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటాం కాబట్టి. అదే సదర్న్ హెమిస్ఫియర్లో హైయెస్ట్ పీక్ వచ్చి అకాంగ్వా, అండ్ అవుట్ సైడ్ ఏషియా కూడా అకాంగ్వానే. దాని పేరు వచ్చేసి అకాంగ్వా. అది యాండీస్ పర్వతాల్లో ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకి ప్రపంచంలో లాంగెస్ట్ మౌంటైన్ రేంజెస్, అంటే పొడవైన పర్వత శ్రేణులు వచ్చేసి కూడా యాండీస్ అనమాట. ఇవి సౌత్ అమెరికాలో ఉంటాయి. ఇంకా లేక్ టిటికాకా ఉంది, హైయెస్ట్ నావిగబుల్ లేక్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో ఇది బొలివియా, పెరు దేశాలకి మధ్యలో ఉంటుంది. ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా జాగ్రఫీ పరంగా నీట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్, ఇప్పుడు ఈయన సౌత్ అమెరికా వెళ్ళాడు, మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. ఈయన వెళ్ళిన తర్వాత సౌత్ అమెరికా మీద అడగొచ్చు, ప్రశ్న అనేది అడగొచ్చు, చెప్పలేం మనం, ఎందుకంటే న్యూస్లో ఉంది కాబట్టి. సో అట్లా కూడా చూసుకోవాలి. 360 డిగ్రీస్లో మీరు టాపిక్ని కవర్ చేసినప్పుడే దాని మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీలో క్రియేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఒకటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ ప్రీబీస్. సో ప్రీబీస్ బాగా న్యూస్లో ఉన్నాయి. సో గత మనం 4 డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇది ప్రిలిమ్స్ పరంగా, మెయిన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి. సో ఫస్ట్ ప్రీబీస్ కమిటీ ప్రైస్ ఎకనమిస్ట్. సో ఎకనమిస్ట్ అని చెప్తున్నారు, అషిమా గోయల్ చెప్తున్నారు. సో freebies are never free and the while political parties offer such as schemes, so they must require to make the financing and trade-offs clear to voters. సో అషిమా గోయల్ మెంబర్ ఆఫ్ ది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ఈమె వచ్చేసి మానిటరీ పాలసీ కమిటీ ఉంది కదా, దానికి చైర్మన్ వచ్చేసి మనకి మానిటరీ పాలసీ కమిటీ ఎవరు ఉంటారు? మనకి ఆర్బీఐ గవర్నర్ ఉంటారు మానిటరీ పాలసీ కమిటీకి. సో ఆమె చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఉచిత పథకాలు అనేవి ఎప్పటికీ ఉచితం కాదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీబీస్ ఆర్ నాట్ ఫ్రీ. ఎందుకంటే ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గర సో ఒక 10,000 crore ఉంది. సో గవర్నమెంట్ దగ్గర ఒక 10,000 crore అనేది ఫ్రీబీసీ పెడుతున్నారు అనుకోండి. సో ఇది ఏ డబ్బు? ఒక వెల్ఫేర్ కోసం యూటిలైజ్ చేయాల్సిన ప్రజల డబ్బే. సో ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రజల డబ్బే. దీన్ని ఏం చేస్తున్నారు? ఉచిత పథకాల కింద ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చేస్తారు అనుకోండి, దీని ఒకవేళ హెల్త్ సెక్టార్కి యూటిలైజ్ చేసిన ఫండ్స్ అనుకోండి, హెల్త్ సెక్టార్కి యూటిలైజ్ చేసిన ఫండ్స్ని వీళ్ళు ఫ్రీబీస్ కింద ఇచ్చేస్తే వాట్ అబౌట్ హెల్త్ సెక్టార్? హెల్త్ సెక్టార్ గురించి నెక్స్ట్ ఫండ్స్ ఎలా? సో అట్లా అనమాట. సో ఫ్రీబీస్ ఆర్ నాట్ ఫ్రీ. సో ఫ్రీబీస్ అనేవి ఉచిత పథకాలు ఉచితంగా ఇవ్వట్లేదు. సో మీ డబ్బుతోనే మీకు ఇస్తున్నారని చెప్తున్నారు. సో తర్వాత ఏం చెప్తున్నారు అంటే మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ సెడ్ దట్ ది సో యాడింగ్ దిస్ వుడ్ రెడ్యూస్ ది టెంప్టేషన్ టువర్డ్స్ ది కాంపిటేటివ్ పాపులిజం. సో కాంపిటేటివ్ పాపులిజం, సో ప్రజల్లో పాపులారిటీ పెంచుకునేదానికి పొలిటీషియన్స్ యూజ్ చేసే టెక్నిక్ అనమాట. సో ఒక చిన్న టెక్నికే ఫ్రీబీస్. సో దీనికి ప్రజలు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడము, సో ఇట్లా జరుగుతుంది. కానీ నిజానికి అక్కడ మీకు ఇచ్చే డబ్బంతా కూడా మీ డబ్బే, ప్రజల డబ్బునే అలా ఉచిత పథకాల కింద ఇస్తారు. సో నెక్స్ట్ మిస్ గోయల్ ఫర్దర్ సెడ్ దట్ సో వాజ్ ఇంపోజ్డ్ సో సమ్వేర్ ది వెన్ ది గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఫ్రీబీస్ సో బట్ దిస్ వాజ్ ది వర్త్ ఇన్కరింగ్ ది పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్డ్ కెపాసిటీ. సో ఇక్కడ చూడండి, ఫ్రీబీస్ వల్ల మనకి ఎలాంటి అసెట్స్ కూడా క్రియేట్ అవ్వవు. సో ఇప్పుడు మీకు సో 10,000 రూపీస్ పలానా వాళ్ళకి ఇస్తున్నాము, ఈ సెక్టార్ వాళ్ళకి ఇస్తున్నామంటే సో వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించట్లేదు. అక్కడ ఉపాధి కల్పించకుండా ఫ్రీ మనీ ఇస్తున్నాం. అదే మీరు ఎంజీ నరేగా తీసుకోండి. సో మనకి ఎంజీ నరేగా తీసుకుంటే మనకి చూడండి ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. వీళ్ళు చేసే పని వల్ల ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు తీసుకునే వేజ్ కూడా గౌరవ వృత్తిలా ఉంటుందని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్పింది ఇంతకుముందు. డిజిగ్నేటెడ్ వేజెస్ అనమాట. వాళ్ళు మాకు ఉచితంగా ఇవ్వండి అనట్లేదు, మాకు పని కల్పించండి, మేము పని చేస్తాము, దానికే మీరు వేజెస్లా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అట్లా ద ప్రీబీస్ ఆర్ నెవర్ ఫ్రీ ఎస్పెషల్లీ హార్మ్ఫుల్ ఆర్ సబ్సిడీస్ సో డిస్టార్ట్ ప్రైసెస్. సో ఇవి చాలా సబ్సిడీస్ లాగా కాకుండా ఇవి చాలా హార్మ్ఫుల్, ప్రమాదకరమైన చెప్తున్నారు. సో ఇంకా నథింగ్ దట్ ఈస్ హర్ట్స్ ది ప్రొడక్షన్ అండ్ రిసోర్సెస్ అలొకేషన్ ఇంపోజెస్ లార్జ్ ఇండికేషన్ కాస్ట్ సచ్ యాజ్ ది వాటర్ టేబుల్ ఫాలింగ్ ఇన్ ది పంజాబ్ డ్యూ టు ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో చూడండి ఇక్కడ చూడండి దానివల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల పంజాబ్లో ఏమైందంటే మోటార్స్ ఇంకా వాళ్ళ ఇష్టం ప్రకారం వదిలేశారు. మోటార్స్ వల్ల ఏమైంది, వాటర్ మొత్తం వేస్ట్ అయిపోయినాయి. సో అంటే భూగర్భ జలం, గ్రౌండ్ వాటర్ అనేది ఒకసారిగా దెబ్బతిన్నాయన్నమాట. సో అట్లా ఫ్రీ ఎలక్ట్రిసిటీ వల్ల చూడండి పంజాబ్లో వాటర్ ఇవ్వడం తగ్గిపోయాయి. ఇట్లా ఫ్రీబీస్ వల్ల కూడా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. సో ఇట్లాంటివి చాలా మంచి పాయింట్స్ మెయిన్స్ పరంగా, కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి. So Mr. Goyal said that so freebies come at the cost of low quality health, education, air, water that hurts the poor. సో ఫ్రీబీస్ వల్ల చూడండి, ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ఇప్పుడు హెల్త్ సెక్టర్ 10,000 crore పెట్టారు. ఇప్పుడు దాన్ని ఫ్రీబీస్ కింద ఇచ్చేస్తారు అనుకోండి, రేపు ఏదైనా పాండమిక్ లెవెల్ వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర మనీ ఉండవు. సో మీకు హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇంకా ఎయిర్ కావచ్చు, వాటర్ పరంగా, అన్నిటి పరంగా కూడా పేదవాళ్ళు దీనివల్ల అణచివేయబడతారు. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటారు ఫ్రీబీస్ వల్ల రాబోయే రోజుల్లో.
సో ఇప్పుడు ఫ్రీబీస్ అనేది మంచిగా అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సో మీరు చూడండి. మనకి ఇప్పుడు చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే, మన సౌత్లోనే చూడండి, మన తెలుగు స్టేట్స్ అయినా కూడా సో ఫ్రీబీస్ ఎక్కువ ఇస్తున్నాయి, తర్వాత ఒక్కసారిగా పన్నులు అనేది ఎక్కువ వేస్తున్నాయి. సో ట్యాక్సెస్ పెంచుతున్నాయి ప్రజల మీద, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మనీని మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు. సో మీ డబ్బు మీకే ఇచ్చి మళ్ళీ మీ దగ్గర నుంచే తీసుకుంటుంది. ఇట్స్ ఏ పొలిటికల్ జిమ్మిక్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది పొలిటీషియన్స్ పాపులారిటీ కోసం చేస్తారన్నమాట. సో నెక్స్ట్, వెన్ పార్టీస్ ఆర్ ఆఫర్ స్కీమ్స్ సో దే మస్ట్ బీ రిక్వైర్డ్ టు మేక్ ది ఫైనాన్సింగ్ దట్ స్టేట్ ఆఫ్ క్లియర్ టు ఓటర్స్. దిస్ వుడ్ రెడ్యూస్ ది టెంప్టేషన్ టువర్డ్స్ కాంపిటేటివ్ పాపులిజం. సో కొన్ని మేనిఫెస్టోలో స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు, స్కీమ్స్ అని అవన్నీ చేస్తారు. మేము మీకు ఇంత మనీ ఇస్తాము, ఇన్ని విడతల్లో ఇస్తాము, ఇయర్కి ఇంత ఇస్తామని చెప్పి చెప్తారు కదా, అవన్నీ కూడా జస్ట్ వాళ్ళ పాపులారిటీ కోసమే చేసే స్కీమ్స్ అనమాట. సో వాటి వల్ల కూడా ప్రభుత్వానికి హాని ఉంటుంది, ప్రజలకు కూడా ప్రమాదకరం అని చెప్తున్నారు ఫ్యూచర్లో. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ దగ్గర మనీ ఉండవు. సో వెల్ఫేర్కి యూటిలైజ్ చేసిన మనీ అన్నీ కూడా ఫ్రీబీస్లో ఇచ్చేయడం వల్ల గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉంటుంది. గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉంటే ఏం చేస్తుంది, ఆటోమేటిక్ ట్యాక్సెస్ అనేది పెంచేస్తుంది ప్రజల మీద. సో ఫైనల్గా సఫర్ అయ్యేది ఎవరు, ప్రజలు. So Prime Minister Narendra Modi in recent days hit out at the competitive popularism extending the revaries freebies. సో ఈ విధంగా దీని గురించి చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్స్ ఇంపార్టెంట్. సో హిస్ కామెంట్స్ వర్ సీన్ ఇన్ ది డైరెక్టెడ్ పార్టీస్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ హావ్ దే రన్ అప్ ఇంటూ ద అసెంబ్లీ ఎలక్షన్స్ సచ్ స్టేట్ ది పంజాబ్ అండ్ రీసెంట్లీ గుజరాత్. సో ప్రామిస్డ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, వాటర్, అదర్స్. సో రీసెంట్గా ఈ పార్టీస్ కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, రిమైనింగ్ పార్టీస్ ఉన్నాయి కదా, అవి కూడా గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నాయి, హర్యానా ఎలక్షన్స్, పంజాబ్ ఉన్నాయి కదా, వాటర్ కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాము, ఫ్రీ వాటర్ ఇస్తాము ఇలా అని చెప్పేసి చెప్పారనమాట ఫ్రీబీస్లాగా. Earlier this month, Supreme Court suggested that the setting up a special body to examine the irrational freebies offered to voters during the elections. So Supreme Court కూడా ఏం చెప్పింది, మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం డైలీ కరెంట్ అఫైర్స్లో. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఒక స్పెషల్ బాడీ కమిటీని ఏర్పాటు చేసి మొత్తం విచారించండి, ఈ ఎలక్షన్ టైంలో ఫ్రీబీస్ ఏ విధంగా అనౌన్స్ చేస్తున్నారు, వాటి వల్ల ఉండే ప్రమాదకరం ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎదుర్కొనే సవాళ్ళు ఏమంటాయి, అన్నిటి గురించి కూడా క్లియర్ రిపోర్ట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది. సో నెక్స్ట్, ఆన్ ఇండియాస్ మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్. సో మిస్ గోయల్ సో కరెంట్లీ ఎమిరేట్స్ ప్రొఫెసర్ అట్ ది ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్. సో ఈ ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్లో వర్క్ ప్రొఫెసర్ అనమాట. సో ఇండియా గ్రోత్ ఈజ్ సస్టైనింగ్ డిస్పైట్ ది కంటిన్యూయింగ్ గ్లోబల్ షాక్స్ అండ్ రేట్ రైజెస్. సో చూడండి, ఇక్కడ సస్టైనింగ్ ది డిస్పైట్ ది గ్లోబల్ షాక్స్ కావడం వల్ల, రేట్ రైజెస్ అవడం వల్ల మనకి డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక గూడ్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కాటన్ ఉందనుకోండి, కాటన్. సో కాటన్కి మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కాటన్కి డిమాండ్, మామూలుగా చైనాలో జింగ్జియాంగ్ ప్రొవిన్స్ అని ఉంటుంది ఒక స్టేటు. అక్కడ ఏమైందంటే, అక్కడ ఉయిగర్ ముస్లిమ్స్ అని ఉంటారు, వాళ్ళ మీద చైనా అరాచకాలు చేసింది బాగా. సో వాళ్ళని చంపడం ఇట్లాంటి అరాచకాలు చేస్తుంది మైనారిటీస్ మీద. సో అప్పుడు ఏమైందంటే, అమెరికా దాని మీద శాంక్షన్ విధించింది, చైనా నుంచి ఎటువంటి కాటన్ని మేము ఇంపోర్ట్ చేసుకోమని. ఒక్కసారిగా చైనా తర్వాత కాటన్ అయింది ఇండియా ఎక్కువ అనమాట. సో ఇండియా ఎక్కువ ఇంపోర్ట్ చేయడం సాగింది, ఇంపోర్ట్ చేయడము మనకే వచ్చిందనమాట. అంటే డిమాండ్ పెరిగింది. ఇట్లాంటి డిమాండ్ వల్ల నెక్స్ట్ గ్లోబల్లో ప్రైజెస్ పెరగడం వల్ల మనకి యూజ్ ఉంటుంది అనమాట. While observing that the India has done better than the most expectations, so in comparison to many countries under challenging conditions, she said among the reasons for this was the growing economic diversity that helped the observed shocks. So మన ఎకనామిక్ డైవర్సిటీ అనమాట. సో ఇండియా చూడండి, డైవర్సిటీ, మెనీ లాంగ్వేజెస్, మెనీ స్టేట్స్, మెనీ ట్రైబల్స్, మెనీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. సో మనకి మ్యూజిక్స్ కావచ్చు, పెయింటింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకే కంట్రీలో ఒకేలా కాకుండా ఒక కంట్రీలో డిఫరెంట్గా ఉంటాం. అందుకే మన యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో మనకి ఉంది కదా, మనకు వచ్చేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే అన్ని డైవర్సిటీగా ఉన్నప్పటికీ కూడా మనం కలిసే ఉంటాం ఒకే కంట్రీలో. ఇలా మనకి డైవర్సిటీ ఉంది. అలానే కాకుండా మనకి కల్చర్ పరంగా కూడా, ఎకనమీ పరంగా కూడా మనకి డైవర్సిటీ ఉంది. అగ్రికల్చర్ ఉంది, సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా స్మాల్ ఉంది. సో ఇంకా మనకి డిఫరెంట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈస్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి. ఇట్లా ఎకనమీ అనేది డైవర్సిఫైడ్గా ఉండడం వల్ల మనం ఆ గ్లోబల్ షాక్స్ నుంచి కొంచెం అయితే కోలుకున్నామని చెప్తున్నారు. సో ఇంకా లార్జ్ డొమెస్టిక్ డిమాండ్ కెన్ మోడరేట్ గ్లోబల్ స్లోడౌన్. సో మనకి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు చూడండి, ఒక పాయింట్ చెప్తాను. మీకు షుగర్ ఉంది కదా, షుగర్ కేన్ అనేది మనకి బ్రెజిల్లో వచ్చేసి మనకి షుగర్ కేన్ అక్కడ ఎక్కువ పండిస్తారు. సో ఇండియా మామూలుగా మనకి కొన్ని పల్సెస్ ఎట్లాంటివి చూసుకుంటే, మన ప్రపంచంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మనమే ఉంటాం, లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా మనమే ఉంటాం. ఎందుకంటే మనం నెట్ ఇంపోర్టర్ అవుతాం. సో నెట్ ఇంపోర్టర్ అవుతాం కొన్నిట్లో పల్సెస్లో. ఎందుకంటే మనకి పప్పు ధాన్యాలు ఇవి ఎక్కువ తింటారు ఇండియాలో, దాల్ కావచ్చు, మకానీ దాలు. సో ఇట్లా మనం చెన్నా ఇవన్నీ తింటాం కదా ఎక్కువ. సో మనం పండించేది మనకు సరిపోవట్లేదు, కాబట్టి ఇంకో దేశం నుంచి కూడా చేసుకుంటున్నాం. ఇట్లా మనకి డొమెస్టిక్ డిమాండ్ కూడా ఎక్కువ ఉందన్నమాట గూడ్స్కి. సో అట్లా. సో నెక్స్ట్, ఇండస్ట్రీ సఫర్స్ ఫ్రమ్ ది లాక్డౌన్, అగ్రికల్చర్ డస్ వెల్. సో మీరు చూడండి, మనకు పాండమిక్ టైంలో ఇండస్ట్రీస్ చాలా డల్ అయిపోయాయి. ఇదే టైంలో
అగ్రికల్చర్, సో అగ్రికల్చర్ ఉంది కదా, సో అగ్రికల్చర్ ఒక్కసారిగా పుంజుకుంటుంది అనమాట. సో సిసైడ్ అడిగింది సర్వీసెస్ కంపెన్సేట్ ఫర్ ది లెస్ కాన్సన్ట్రేటెడ్ డెలివరీ సో విత్ ది డిజిటైజేషన్ డిస్టెన్స్ వర్క్స్ ఎక్స్పోర్ట్స్. సో ఇక్కడ మనకి సర్వీస్ సెక్టర్ కూడా ఎక్కువ జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తుంది, సర్వీస్ సెక్టర్ కూడా చాలా హెల్పింగ్గా ఉంది ఇండియన్ ఎకనామిక్ అని చెప్తున్నారు. ఇట్లా ఇక్కడ వచ్చేసి ఫ్రీబీస్ గురించి చెప్పారు. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో మెయిన్స్ పరంగా ఇట్లాంటి ఆర్టికల్స్ నుంచి అడుగుతారు. ఇక్కడ చెప్పిన పాయింట్స్ అవన్నీ కూడా నీట్గా రాసి పెట్టుకోండి, మీకు మెయిన్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాం. సో సింగపూర్ గురించి ఒకటి ఇచ్చారు చూద్దాం. సో సింగపూర్ విల్ రిపీల్ లా అగైనెస్ట్ ది గే సెక్స్. సో గే సెక్స్కి సంబంధించి అగైనెస్ట్గా ఉన్న లాని, ఇప్పటివరకు ఉన్న లాని వాళ్ళు ఎత్తేసారనమాట, లాని తీసేసారని చెప్తున్నారు. సో చూడండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగపూర్స్ ప్రైమ్ మినిస్టర్ లీ హిసెన్ లాంగ్ అనౌన్స్డ్ దట్ ది సాటర్డే కోర్ట్ విల్ రిపీల్ ది సో కలోనియల్ ఎరా లా క్రిమినలైజ్ ఇన్ ది గే సెక్స్. సో ఇంతకుముందు ఈ లాక ముందు, ఇది తీసేయక ముందు, సో అది కలోనియల్ నుంచి బ్రిటిష్ టైంలో అప్పటి నుంచి ఉందన్నమాట ఈ లా అనేది. సో గే సెక్స్ అనేది నేరం అని చెప్పేసి ఒక లా అనేది పెట్టారు ఇంతకుముందు చట్టం, దాన్ని అయితే తీసేశారనమాట. సో త్రూ హీ మెయింటైన్ దట్ ది గవర్నమెంట్ విల్ కంటిన్యూ టు అప్హోల్డ్ ది మ్యారేజ్ బిట్వీన్ ది మ్యాన్ అండ్ ఉమెన్. సో మామూలుగా మ్యాన్ అండ్ ఉమెన్కి ఎలా ఉంటుందో సేమ్ గే సెక్స్ కూడా అలో చేస్తున్నామని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది బ్రిటిష్ కలోనియల్ రా సెక్షన్ 377A సింగపూర్ పీనల్ కోడ్ పెనలైజెస్ ది సెక్స్ బిట్వీన్ ది మెన్ అండ్ విత్ ది 2 others జైల్. సో బిట్వీన్ మెన్ అనేది సెక్స్ అనేది జైల్ టర్మ్. సో ఇది నేరం అని చెప్పేసి బ్రిటిష్ టైం నుంచి అనేది ఉంది, కలోనియల్ నుంచి ఉంది. సో దాని గురించి అయితే మొత్తం వచ్చేసి సుప్రీంకోర్టు ఆ రైట్స్ని వీళ్ళకి ఇవ్వడం కానీ, సో కంప్లీట్గా సెక్షన్ 377 ఇదంతా కూడా నీట్గా ఇచ్చారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి నీట్గా, ఏ కంట్రీ రీసెంట్గా ఎగనెస్ట్ గే సెక్స్కి ఎగనెస్ట్గా లా అనేది రిపీల్ చేసింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సింగపూర్కి మనకి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి. సింగపూర్లో ఎక్కువ తమిళియన్స్ సెటిల్ అయి ఉంటారనమాట, మనకి సౌత్ ఇండియన్స్ ఎక్కువ సెటిల్ అయి ఉంటారు. సో సింగపూర్ ఇట్లా న్యూస్లో వస్తాయి కదా, ఇప్పుడు సింగపూర్ న్యూస్లో వచ్చింది కాబట్టి సింగపూర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చూసుకోండి. ఎస్పెషల్లీ మలక్కా స్ట్రైట్ చూసుకోండి మనకి. సో మలేషియా ఇక్కడ మలక్కా ఉండే స్ట్రైట్. సో ఈ స్ట్రైట్ ద్వారానే మనకి మలక్కా స్ట్రైట్ చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఇండోనేషియా మలేషియా దగ్గర ఉంటుంది. సో ఇది బిట్వీన్ ఇండోనేషియా అండ్ మలేషియా దగ్గర ఉంటుంది. మలేషియా ఈ స్ట్రైట్ ఉంది మనకి, నార్త్ అట్లాంటిక్ స్ట్రైట్ తర్వాత ఇక్కడ ఎక్కువ ట్రేడ్ జరుగుతుంది. ఇక్కడ సూయజ్ కెనాల్, నార్త్ అట్లాంటిక్, సో ఇక్కడ ఎక్కువ ట్రేడ్ అనేది ప్రపంచంలో వాణిజ్యం అనేది వ్యాపారం అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. సో ఇండోనేషియా అలాగే. సో ఇంకోటి ఇండోనేషియా గురించి, సో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉంటుంది కూడా. సో హైయెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీ కూడా మనకి ఇండోనేషియా అనమాట. ఇండోనేషియాలో హైయెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీ అది. సో నెక్స్ట్ ఇండియా, ఇట్లా నీట్గా చూసుకోండి. పాకిస్తాన్ ఇట్లా రేషియో పరంగా చూసుకున్నా ఇక్కడ ఎక్కువ ఉన్నారన్నమాట ఇండోనేషియాలో. సో ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా నీట్గా చూసుకోండి. సో తర్వాత కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాం. సో ఫోర్స్ఫుల్ ఆధార్ ఓటర్ ఐడి లింకింగ్. సో ఫోర్స్ఫుల్ ఆధార్ ఓటర్ ఐడి లింక్ గురించి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు చూద్దాం. సో వైల్ ది గవర్నమెంట్ సేస్ ది ప్రాసెస్ ఈజ్ వాలంటరీ రిపోర్ట్స్ ఆఫ్ ది కోర్ట్స్. సో మామూలుగా ఇప్పుడు మనకి కొన్ని రిజిస్ట్రేషన్కి ఆధార్ అవసరం లేదని గవర్నమెంట్ చెప్పింది, కాకపోతే వాళ్ళు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆధార్ తీసుకురావాలని చెప్పేసి ఒక ఫోర్స్ఫుల్గా అడుగుతారనమాట. సో దాని గురించి ఇది చూద్దాం. సో డిస్పైట్ క్లారిఫికేషన్స్ ఫ్రమ్ ది వేరియస్ గవర్నమెంట్ అథారిటీస్ దట్ ది లింకింగ్ ఆఫ్ ఆధార్ విత్ ది ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఈజ్ వాలంటరీ. సో ఓటర్ ఐడి కార్డ్కి ఆధార్ని లింక్ చేయడం అనేది వాలంటరీ అని చేసి చెప్పారు, ఎందుకంటే దీని గురించి ఎలాంటి చట్టం అనేది ఇంకా లేదు. సో there has been instances of the people being warned by the booth level officers and their voters ID would be cancelled if the linking is not done. సో ఇది ఒకవేళ జరగకుంటే బూత్ ఆఫీసర్లు ఉంటారు కదా మనకి, ఎలక్షన్ టైంలో ఏం చేస్తారు, ఓటు అనేది చల్లదని చెప్పేసి చెప్తున్నారు ఎప్పుడు లింక్ కానప్పుడు. సో ఇది ఫోర్స్ఫుల్గా చేయిస్తున్నారు. ఒకటి గవర్నమెంట్ అనేది ప్రెజర్ చేయట్లేదు ఓటు ఆధార్ కార్డు ఇవి లింక్ చేయాలని చెప్పేసి, కానీ ఇక్కడ లో లెవెల్లోగా మాత్రం మనకి ప్రెజర్ చేస్తున్నారు అట్లా. సో in a tweet about the such case, so Internet Freedom Foundation IFF, which said that the voter digital rights and privacy alleged that at the booth level officer called on its staff members seeking the Aadhaar number, threatening or else they will be deleted from the electoral roll. సో ఒకవేళ మీరు ఆధార్ కార్డు ఇవి లింక్ కాకుండా ఉంటే, ఆధార్ నెంబర్ కరెక్ట్గా లేకుంటే ఓటర్కి సంబంధించి మేము మీ ఓటుని తొలగిస్తామని చెప్పేసి ఇక్కడ బూత్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. కానీ హైయర్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏం చెప్పిందంటే ఇది వాలంటరీ, ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ అని చెప్పిందనమాట. సో ద కంటెస్టెడ్ ఎలక్షన్ లా అమెండ్మెంట్ బిల్ 2021
which allows for the linking of electoral data with the Aadhaar number was passed by the Parliament in December 2021 amid strong protest by opposition. సో ఇది పాస్ చేసినప్పుడు కూడా దీని నుంచి అపోజిషన్ అయితే చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. ఇంకా ది యూనియన్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు సో ఇన్ఫార్మ్డ్ దట్ ది పార్లమెంట్ దట్ ది లింకింగ్ వుడ్ బి వాలంటరీ. సో లింక్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది దాని గురించి. కానీ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ అని చెప్పింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇట్స్ ఏ వాలంటరీ అని చెప్పింది. సో రెస్పాండింగ్ టు ది ట్వీట్ థ్రెటెడ్ బై ద ఐఎఫ్ఎఫ్ సో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ హర్యానా రిటైర్డ్ సేమ్. సో సబ్మిషన్ ఆఫ్ ది ఆధార్ నెంబర్ ఇన్ ఫామ్ 6B ఈజ్ వాలంటరీ. సో 6B అనే ఆధార్ నెంబర్ ఉండే ఫామ్ అనేది 6B అనేది వాలంటరీ, అంటే ఈ ఓటర్ ఐడితో లింక్ అయ్యేది అనమాట ఆ ఫామ్. సో ఇది వాలంటరీ మ్యాండేటరీ కాదని చెప్పారు. సో నో ఎంట్రీ ఇన్ ది ఎలక్టరల్ రోల్ షెల్ బి డిలీటెడ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ నాన్ సబ్మిషన్ ఆఫ్ ఆధార్ నెంబర్. సో పర్పస్ ఆఫ్ ది ఇక్కడ ఒకవేళ ఆధార్ నెంబరు చేయకుంటే మాత్రం ఓటు అనేది తొలగిస్తున్నారు. ఇది ఒక ప్రాబ్లమాటిక్గా తయారైంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా పర్పస్ ఆఫ్ ది అప్టైనింగ్ ఆధార్ నెంబర్ ఫర్ ఏ అథెంటికేషన్ ఆఫ్ electors entire electoral poll and extending better electoral services CEO said the tweet. సో ఇక్కడ ఏంటంటే మామూలు ఆధార్తో లింక్ చేయడం వల్ల మంచి బెటర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే మాకు తెలుస్తుంది కరెక్ట్గా ప్రాపర్ వేలో ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే ఇది మ్యాండేటరీ కాదు, కానీ లింక్ చేస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గా ఉండడం వల్ల మాకు కూడా తెలుస్తుందని చెప్తున్నారు. సో ఇంకా రిప్లైయింగ్ టు సిమిలర్ ట్వీట్ అంది ఇష్యూడ్ బై ది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఢిల్లీ హ్యాస్ బీన్ సో నోటెడ్ టు ది సీక్ మోర్ డీటెయిల్స్. సో దీని గురించి సో లింకింగ్ ఆఫ్ ది ఆధార్ ఐడి విత్ ది ఓటర్ ఐడి విత్ ది ఆధార్ ఇస్ దే వాలంటరీ. సో మళ్ళీ ఇదే చెప్పారు ఇక్కడ చూడండి. సో న్యూ ఫామ్ హౌఎవర్ ఐఎఫ్ఎఫ్ పాయింటెడ్ అవుట్ దట్ ది యూనియన్ లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ రీసెంట్లీ అమెండెడ్ ఫామ్ 16 అండ్ ఇంట్రొడ్యూస్ ది ఫామ్ 6B. సో ఫామ్ 6ని ఫామ్ 6 ఉంది కదా, ఫామ్ 6ని అమెండ్మెంట్ చేసి దాంట్లో నుంచి ఫామ్ 6Bని తీసుకొచ్చారు. సో ఫామ్ 6B అని చెప్తుందంటే టు రిజిస్ట్రేషన్ టు ఎలక్టరల్ రూల్స్ 1960 ప్రకారం ఎలక్టరల్ రూల్స్ అనేది ఉంటుంది. దీస్ ఫార్మ్స్ మేక్స్ ఏ కంపల్సరీ దోస్ హూ హ్యావ్ ఆధార్ టు ప్రొవైడ్ ది ఆధార్ నెంబర్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు ఓటు. సో ఇక్కడ ఇదే చెప్తుందంటే ఇక్కడ చూడండి ఇదే చెప్తుందంటే ది ఫార్మ్స్ మేక్ ఇట్ కంపల్సరీ. సో మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ దోస్ హూ హ్యావ్ ఆధార్ టు ప్రొవైడ్ విత్ ఆధార్ నెంబర్స్ ఇన్ ది ఆర్డర్ టు ఓటు. సో ఇట్లా అయితే కంపల్సరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా సో తర్వాత ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ఏ క్యాంపెయిన్ August 21 ఫర్ ది వాలంటరీ లింకింగ్ ఆఫ్ ది ఆధార్ ఇట్ ది ఓటర్ ఐడి. సో details with the voter ID. So next, as a part of campaign, so the commission has set up camps and begun door-to-door collection of the data. So with the collected the 2.5 crore Aadhaar card details of the August 11. So ఈ విధంగా చెప్పారు. ఇంకా అంటే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి డీటెయిల్స్ తీసుకొని ఓటర్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా, సో నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఉందా, ఇవన్నీ కూడా చేస్తుందని చెప్పారు. ఆల్రెడీ 2.5 crore పీపుల్కి అయితే చేస్తారని చెప్పారు. సో మిస్టర్ రిజు టోల్డ్ ది పార్లమెంట్ ఇన్ ఆగస్ట్ దట్ ది రీజన్స్ ఫర్ లింకింగ్ ఓటర్ ఐడి విత్ ది ఆధార్ నెంబర్స్ ఫర్ స్ట్రీమ్లైన్ ఎలక్టరల్ రోల్స్ and the process of registration migrated voters with the but the duplication of roles curbs to meanness of the. సో ఇక్కడ మినిస్టర్ ఏం చెప్పారంటే సో ఈ విధంగా లింక్ చేయడం వల్ల మనకి డూప్లికేట్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక స్టేట్లో ఉంటారు కొందరు, సో అక్కడ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఇంటి దగ్గర నేటివ్ హోమ్లో వేరే స్టేట్లో నేటివ్ హోమ్లో మళ్ళీ ఓటు ఐడి ఉంటుంది అనమాట. సో ఇట్లా లింక్ చేయడం వల్ల ఆధార్కి మనకి యూనిక్ ఐడి ఉంటుంది, అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి ఎక్కడ ఓటు ఉంటుంది. సో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి ఎక్కడ ఓటు కావాలో ఉంచేసి రిమైనింగ్ ఫేక్ ఓట్స్ అన్ని కూడా తీసేయచ్చని చెప్తున్నారు. ద మూవ్ హౌఎవర్ యాజ్ ఏ డ్రాఫ్ లైన్ ఫ్రమ్ ది సెక్షన్స్ ఆఫ్ సొసైటీ స్టైలింగ్ వైలేషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రైట్స్ ప్రైవసీ. సో ఇదేంటంటే ఈ లింకేజ్ చేయడం ఇదంతా కూడా ఇండివిజువల్ ప్రైవసీని దెబ్బతీయడమని కొందరు విశ్లేషకులు అయితే దీని గురించి చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నేను చెప్పాను కదా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ లాస్ట్లో 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దామని. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి క్లియర్ కట్గా చూద్దాం. సో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే విచ్ ఈస్ ది ఫస్ట్ స్టేట్. సో ఫస్ట్ హర్ఘర్ జల్ సర్టిఫైడ్ స్టేట్ ఇన్ ఇండియా. సో హర్ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి వాటర్ తీసుకెళ్ళాలి, డ్రింకింగ్ వాటర్ టు ది హోమ్ అనమాట. సో ప్రతి ఇంటికి వాటర్ సప్లై తీసుకెళ్ళాలని ఫస్ట్ సర్టిఫైడ్ స్టేట్ ఏది ఇండియాలో అడుగుతున్నారు. సో ఉత్తరప్రదేశ్, గోవా, తమిళనాడు, రాజస్థాన్. సో ఆంధ్ర వచ్చేసి గోవా. సో గోవా వచ్చేసి ఫస్ట్ హర్ఘర్ జల్ సర్టిఫైడ్ స్టేట్ ఇన్ ఇండియా అనమాట. సో మనకి వాటర్ ర్యాంకింగ్స్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అంటే వాటర్ ప్రొవైడ్ చేసే ఒకటి వచ్చింది, కానీ ఇది హర్ఘర్ జల్ సర్టిఫైడ్ అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ చూసుకోండి. సో నెక్స్ట్ మనకి విచ్ సిటీ హ్యాస్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫైన్ 2 పర్టికులర్ మ్యాటర్. పిఎం అంటే పర్టికులర్ మ్యాటర్ 2.5 అమంగ్ ది వరల్డ్స్ మోస్ట్ పాపులేటెడ్ సిటీస్ అది HEI రీసెంట్ రిపోర్ట్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక సిటీలో వచ్చేసి ప్రపంచంలోనే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్టికులర్ మ్యాటర్ 2.5 ఉంది. సో ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఎక్కడ ఉందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్తాను చూడండి ఆ పాయింట్స్.
ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అనమాట. ఢిల్లీలో వచ్చేసి ఈ PM2.5 అనేది హైయెస్ట్ ఉంది అనమాట. ప్రపంచంలోనే హైయెస్ట్ ఉండేది ఒక ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్, మనకి నైట్రోజన్ డైఆక్సైడ్ హైయెస్ట్ ఉండేది ఎక్కడంటే షాంఘై. సో షాంఘై ఎక్కడ ఉంది? చైనాలో ఉంది. చైనాలో ఒక సిటీ. సో షాంఘైలో వచ్చేసి నైట్రోజన్ డైఆక్సైడ్ హైయెస్ట్ ఉంది. ప్రపంచంలో నైట్రోజన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువ ఉండే సిటీ వచ్చేసి మోస్ట్ పాపులర్ సిటీ, జనాభా ఎక్కువ ఉండే సిటీ వచ్చి షాంఘై అనమాట. సో పర్టికులర్ మ్యాటర్ 2.5 ఉండేది న్యూఢిల్లీలో. మీరేం చేయాలంటే ఇండియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది కదా, సో ఇందులో మొత్తం 8 పొల్యూటెంట్స్ ఉంటాయి. ఈ 8 పొల్యూటెంట్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో తర్వాత ప్రశ్న వచ్చేసి ఇది కూడా నేను డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ నేషనల్ క్యాంపెయిన్ లాంచ్ ది ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది ఫస్ట్ 2 years? అంటే ఫస్ట్ 2 years పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలాంటి విలువలు చెప్పుతూ వాళ్ళ విలువలతో ఎలా పెంచాలి, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఈ 2 years అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్స్లో బాగా ఇంపాక్ట్ చూపిస్తుందని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అదేంటో చూద్దాం. సో సుకన్య 1000, పాలన్ 1000, పుత్ర 1000 నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి పాలన్ అనమాట. సో పాలన్ 1000 అనేది ఒక స్కీము. ఈ స్కీమ్ ఎవరు తీసుకొచ్చారంటే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ. సో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ దీన్ని తీసుకొచ్చింది అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ 2 years పుట్టిన తర్వాత పిల్లలు ఫస్ట్ 2 years వాళ్ళకి అలవాటుని నేర్పించాలన్నమాట. సో ఇవి నేర్పించడం వల్ల అవి వాళ్ళకి లాంగ్ టైంలో సో వాళ్ళ జీవన విధానం మీద ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్తున్నారు. తర్వాత విచ్ ఈస్ ది ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ ది వ్యాక్సిన్ ఫర్ కోవిడ్ ఓమిక్రాన్ వేరియంట్? సో మామూలుగా మనకి COVID-19కి వ్యాక్సిన్ అయితే వచ్చింది, కానీ COVID-19 ఓమిక్రాన్ వేరియంట్కి ఒక కంట్రీ అయితే ఫస్ట్ వ్యాక్సిన్ అయితే తీసుకొచ్చింది. అది ఏ కంట్రీ అని ఇక్కడ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ COVID-19 అనేది చూసుకోండి. సో ఒకటి వచ్చేసి ఇక్కడ USA, చైనా, ఇండియా, UK. ఆన్సర్ వచ్చి UK అనమాట. సో ఇంగ్లాండ్, బ్రిటన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ వచ్చి ఫస్ట్ కంట్రీ అనమాట. ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ ది వ్యాక్సిన్ ఫర్ కోవిడ్ ఓమిక్రాన్ వేరియంట్కి తీసుకొచ్చింది. సో ఈ COVID-19లో మనకి చూడండి, COVID-19లో చాలా వచ్చే వేరియేషన్స్. సో డెల్టా వేరియంట్ ఒకటి వచ్చింది. సో డెల్టా వేరియంట్, నెక్స్ట్ ఓమిక్రాను. సో ఓమిక్రాన్ ఎట్లా అంటే వైరస్ అనమాట. ఒక వైరస్ అనేది ఎలా ఉంది, సో ఇలా ఉంది వైరస్. సో ఇంకో ఫార్మేషన్ ఇలా నుంచి ఇంకొక రూపం మార్చుకుంటుంది, ఇట్లా ఫార్మేషన్ మార్చుకోవచ్చు. సో అంటే ఇవన్నీ మ్యుటేషన్స్ అనమాట. అంటే రూపాంతరాలు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా కూడా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక రూపాన్ని మార్చుకోవచ్చు. సో ఇంకోటి బాక్సుల్లా కావచ్చు, ఎలా అయినా. సో దాని ఫార్మేషన్స్ ఎలా అయినా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. వైరస్ అనేది మ్యుటేషన్స్ అయి చేంజ్ అవుతూ ఉంటుంది, రూపాంతరం. సో దాని రూపాలు మార్చుకునే కొద్దీ కొత్త వ్యాధులు అనేది దాంట్లో నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఇలా. సో నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ప్రశ్న ఏముందో చూద్దాం. సో ఫిఫ్త్ ప్రశ్న ఆల్రెడీ మీకు చెప్పాను నెంబర్ ఆఫ్ టైమ్స్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కోవాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. కోవాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కోవిషీల్డ్ భారత్ బయోటెక్. అంటే ఎవరు దాన్ని తయారు చేస్తారని అడుగుతున్నారు. సో కోవాక్సిన్, కోవిషీల్డ్. సో చూడండి ఇక్కడ 2 ఇంటర్సెక్షన్ అయిపోయాయి. సో మనకి కోవాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్, కోవిషీల్డ్ వచ్చి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఎక్కువ 2 స్టేట్మెంట్ ఉంటాయి కదా, 2 స్టేట్మెంట్ ఉంటే ప్రశ్నలో ఎట్లా ఉంటాయి, ఎక్కువగా ఇంటర్చేంజ్ ఉంటాయి అనమాట. కాబట్టి నీట్గా చూసుకోండి. ఇది మ్యాండేటరీ కాదు, కాకపోతే మ్యాక్సిమం ఇలాంటి స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి 1 రాంగ్ 2 రాంగ్ కాబట్టి 2 కరెక్ట్ రాంగ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి నెయిదర్ 1 nor 2. ఎందుకంటే మనకి కోవాక్సిన్ తయారు చేసింది PSU, గవర్నమెంట్కి సంబంధించిన భారత్ బయోటెక్. అదే కోవిషీల్డ్ తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి సంబంధించిన సీరం ఇన్స్టిట్యూట్. సో ఇంకో దాంట్లో ఆర్గనైజేషన్ మనకి ఆక్స్ఫర్డ్ వాటితో కొలాబరేషన్ పెట్టుకొని తయారు చేసింది అనమాట ఇట్లా. సో సీరం ఇన్స్టిట్యూట్, అలానే భారత్ బయోటెక్. కోవాక్సిన్ వచ్చి భారత్ బయోటెక్, కోవిషీల్డ్ వచ్చి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా నీట్గా చూసుకోండి COVID-19. అలానే మీరు డిసీఎస్ పరంగా బాగా చూసుకోవాలి. డిసీఎస్ పరంగా జనరల్ సైన్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిసీఎస్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వైరల్ డిసీజెస్ ఉంటాయి, ఇంకోటి బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉంటాయి. వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ఈ 2 మధ్య డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయి, వైరల్ డిసీజెస్ ఏమేమి ఉన్నాయి, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమి ఉన్నాయి, నీట్గా చూసుకోండి. మనకి జికా కావచ్చు, ఎబోలా, జికా, నిఫా వైరస్, ఇట్లా వైరస్ పరంగా వచ్చేవన్నీ. సో ఇట్లా నీట్గా చూసుకోండి. మనకి బ్యాక్టీరియల్, మలేరియా ఇట్లా ఉంటాయి కదా కొన్ని, అవి కూడా చూసుకోండి. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. అలానే మీకు సంబంధించినటువంటి క్లియర్గా మొత్తము ప్రిలిమ్స్ ప్రశ్నలు 5 ఇలా మనం ప్రతిరోజు ఇలానే ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, మన వీక్లీ సమ్మరీ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా మీకు ప్రతి డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ ఫాలో అవుతుండండి. ఎగ్జామినేషన్కి అయితే మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్.